హాయ్, వెల్కమ్ టు పల్లెటూరు వాయిస్ యూట్యూబ్ ఛానల్. చారిత్రపరంగా శ్రీ సత్యసాయి జిల్లా కొడుకొండ గ్రామం ఎంతో చరిత్రను కలిగి ఉంది. ఒకప్పుడు ఈ గ్రామం జిల్లా కేంద్రంగా కొనసాగి వాణిజ్యపరంగా ఎంతో పేరు ప్రతిష్టలను తెచ్చుకుంది. పాలేగాళ్ల పాలనలో ఈ గ్రామం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటువంటి కొడుకొండ గ్రామంలో సాక్షాత్తు మహాశివుని పురాతన ఆలయం ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు. కలియుగ ప్రారంభంలో అభిమన్యుని మనోడైన జనమేజయ మహారాజు భారతదేశాన్ని త్రిలింగ దేశంగా ఏర్పాటు చేయాలనుకున్నాడు. అందుకోసం ఆయన కాశీ నుంచి వస్తూ మార్గమధ్యన కొడికొండ సమీపంలోని చిత్రావతి నది ఒడ్డున పంచనందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించినట్లు ఒక కథ ఉంది. అదే ఇప్పుడు కొడికొండ నడిబొడ్డున వెలిసిన పురాతన పంచనందీశ్వర ఆలయం. ఈ ఆలయంలో తూర్పు అభిముఖంగా నందీశ్వరుడు, దక్షిణ అభిముఖంగా అమృత సిద్ధేశ్వరుడు, ఉత్తర అభిముఖాన నీలకంఠేశ్వరుడు ఉన్నారు. ఆలయ మధ్య భాగాన ఒక నంది, మరో నంది ఆలయ ప్రాకారం వద్ద వెలిసి ఉన్నారు. ముగ్గురు ఈశ్వరులు, ఇద్దరు నందులు కలిసి ఆలయాన్ని పంచనందీశ్వరులుగా పిలుస్తున్నారు. ఆలయంలో నీలకంఠేశ్వరుడు, అమృత సిద్ధేశ్వరుడు ఎదురెదురుగా దర్శనమిస్తారు. నీలకంఠేశ్వరుడు అంటే మృత్యు అని, అమృత సిద్ధేశ్వరుడు అంటే మృత్యుంజయుడని అర్థం. దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు 3 లింగాలను ఒకే ఒక ఆత్మ ప్రదర్శనలో దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఇంతటి మహోన్నత దర్శన అదృష్టం భక్తులకు ఇక్కడ తప్ప మరో చోట దక్కదు. ఆలయంలోని విష్ణు స్వరూపుడైన చెన్నకేశవ స్వామి, ఆదిశక్తి పార్వతీదేవులు ఉన్నారు. త్రిలింగేశ్వరులను దర్శించుకుని పార్వతీ చెన్నకేశవ స్వాములను దర్శించుకుంటారు భక్తులు. ఆలయ పునర్జీవన విషయానికి వస్తే చోళరాజుల వంశంలో 12వ శతాబ్దంలో 2వ విజయాదిత్యుడు ఆలయ ముఖద్వారం, ప్రాకారం, గోపుర నిర్మాణాలు చేపట్టారు. ఆ తర్వాత ముస్లిం దండయాత్రలలో భాగంగా ఆలయం కొంతవరకు ధ్వంసమైంది. అనంతరం కొడికొండను పాలించే పాలేగాళ్లు బాలప్పనాయుడు ఆలయానికి జీర్ణోద్ధరణ కల్పించాడు. ఆలయంలో నిత్య పూజల కోసం ఆనాడే 315 ఎకరాల భూమిని ఆలయానికి ఇనాంగా అందజేశారు. అయితే కాలక్రమేణా ఆలయ భూములను ప్రజలకు ప్రభుత్వాలు పంచిపెట్టాయి. దాంతో ఆలయ అభివృద్ధి, నిత్య సేవలకు ఇప్పుడు ఆటంకాలు ఎదురవుతున్నాయి. పంచనందీశ్వరుల ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందడంతో భక్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. మహాశివుణ్ణి పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని, కష్టాల నుంచి గట్టెక్కుతారని ప్రజల్లో నమ్మకం బాగా పెరిగింది. ప్రతి మహాశివరాత్రికి 5 రోజుల పాటు విశిష్ట పూజలు జరుగుతాయి. మార్గశిర మాసంలో ఆరుద్రోత్సవం, కార్తీక మాసంలో కృత్తికా దీపోత్సవం, స్వామి వారి రథోత్సవం వంటి ఆధ్యాత్మిక సేవలను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇటువంటి ఎంతో పురాతనమైన మహాశివుని ఆలయాన్ని అభివృద్ధి పరచడంలో పాలకులు కొంతవరకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పవచ్చు.